వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్-ఐఏఎస్ మరియు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే కావాలనే గవర్నమెంట్ యూనివర్సిటీస్ క్లోజ్ చేస్తుంది అంటారు గవర్నమెంట్? హైయర్ ఎడ్యుకేషన్ భయంకరంగా నెగ్లిజెన్స్కి గురైంది, నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు 30,000కు పైగా స్టూడెంట్స్ చదువుకునే అవకాశం ఉన్న యూనివర్సిటీస్ మన దగ్గర 16 పైగా ఉంటే కేవలం 5,000 మందే ఈరోజు అడ్మిషన్స్ తీసుకుని ఉన్నారు. అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 1వ తేదీన మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఇంతవరకు అడ్మిషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయలేదు. అంటే ఎంత నెగ్లిజెన్స్, ఎంతకంటే ఇంకా ఏం ఉదాహరణ కావాలి? మరీ ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి చెందినటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు, పేద వర్గాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యూనివర్సిటీలో ఫీజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి, అది అఫోర్డబిలిటీ ఉంటుంది పేద వర్గాలకి. అందుకనే దే ప్రిఫర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. అలాంటిది ఈ రోజు వరకు చేయలేదు. వేకెన్సీస్ ఫిల్ చేయడం లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు, స్టూడెంట్ పీపుల్ రేషియో పాటించడం లేదు. ఇవన్నీ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కింద ఉన్నటువంటి అంశాలు, ఫండమెంటల్ రైట్గా ఉన్నటువంటి అంశాలు. అవేవి ప్రభుత్వం చేయట్లేదు కాబట్టే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఈ ఫోరం ద్వారా వచ్చాము. అంటే పవన్ కళ్యాణ్ సినిమాల మీద మీ పోరాటం ఎక్కడి వరకు వచ్చిందంటారు? వారి సినిమాలకు సంబంధించి ఎలాంటి పోరాటం మేము చేయడం లేదు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిస్లీడ్ చేస్తున్నారు వాళ్ళు. నాకు సినిమా ఆదాయము, సినిమా చేయకపోతే పార్టీని ఎట్లా నడిపిస్తాను, ఇట్లాంటి సింపతి వచ్చే డైలాగులన్నీ వారు చెప్తున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చాక అన్ని అంశాలు వారు ఉండే స్థలం దగ్గర, ఉండే ఇల్లు దగ్గర నుంచి ఆఫీస్ అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అంటే 24 గంటలు ప్రజల కోసం సేవ చేయాలని, ప్రభుత్వాన్ని నడిపించాలని. ఆ పని మానేసి వారు సినిమాలు చేసుకోవడం, అది కూడా సినిమా అనే వ్యాపారం చేయటం రాజ్యాంగ విరుద్ధం, వారు చేసిన ప్రమాణ స్వీకారానికి విరుద్ధం. అలాంటి విరుద్ధమైన పనులు చేస్తే మంత్రిగా వారు కోల్పోతారు, పదవి కోల్పోతారు. అలా పదవి కోల్పోయే పనులు చేస్తున్నారు కాబట్టి చర్య తీసుకోమని ఒక రాజకీయ పార్టీగా మేము అడుగుతున్నాం. ఇందులో వ్యక్తిగతమైన అంశం ఏమీ లేదు. అది వారు చేశారు కాబట్టి వారు అడిగాం, ఇంకొకరు చేస్తుంటే వారిని కూడా అడిగి ఉండేవాళ్ళం. ప్రీతి హత్య జరిగింది, ఆమె మీద చర్య నేరస్తుల మీద చర్య తీసుకోవాలి అని నేనే పోరాడానని చెప్పి ఈరోజు అధికారం వచ్చినా కూడా నేరస్తుల మీద చర్య తీసుకోలేదు. ఏం చెప్తున్నారు? హోమ్ మినిస్టర్కి చెప్పండి, మీరు ఎమ్మెల్యేలు, మేము లా అండ్ ఆర్డర్ సీఎం గారు కాబట్టి సీఎం గారికి చెప్పండి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆ రిషికొండలో కట్టినటువంటి భవనాలు మెరిట్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు, అది తప్ప ఒప్ప అనేటువంటిది ఇక్కడ చర్చ కాదు. బట్ వాళ్ళు వెళ్ళి చూశారు, దుర్వినియోగం అయిందనే అంశం గురించి లేవనెత్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్రీతి సబ్జెక్టు హోమ్ మినిస్టరు, లా అండ్ ఆర్డర్ సీఎంకి సంబంధించింది అయితే ఈ బిల్డింగు టూరిజంకి సంబంధించింది. టూరిజంకి సంబంధించిన బిల్డింగు నీకేం సంబంధం ఉందని వెళ్ళి చూసావు? పంచాయతీరాజ్ మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా మనోహర్, మీరిద్దరు కలిసి టూరిజం సబ్జెక్ట్ మీదకి ఎందుకు వెళ్ళారు? మీరు ఎందుకు మాట్లాడారు? ఆ భవనం ఎందుకు ఇన్స్పెక్ట్ చేశారు? మీకేం సంబంధం? ప్రీతి సబ్జెక్ట్ సంబంధం లేనప్పుడు ఈ బిల్డింగ్తో మీకేం సంబంధం ఉంది? ఎక్కడ మాత్రం మీ పోర్ట్ఫోలియోలు, ఎవరి పోర్ట్ఫోలియో ఏంటి, హోమ్ మినిస్టర్ ఈ పని చేయాలి, సీఎం ఆ పని చేయాలని అక్కడ చదువు చెప్తారు, రూల్స్ మాట్లాడతారు. టూరిజంకి సంబంధించినటువంటి బిల్డింగ్ చూడటానికి మీకేం సంబంధం? నువ్వు పంచాయతీరాజ్ మంత్రిగా రోడ్లు వేయించు, మంచినీరు ఇప్పించు, డ్రైనేజీలు కట్టించు. ఇప్పుడు వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి కాబట్టి వ్యాధులు సోకకుండా, అంటువ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకో, ప్రివెంటివ్ అండ్ ప్యూనిటివ్ యాక్షన్స్ తీసుకో. అది మానేసి మీకు సంబంధం లేని శాఖ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మీరు చూడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇట్లాంటి అంశాలు మాట్లాడితే ఇదేదో వైసీపీకి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మేము పేదల తరపున 2029లో అధికారంలోకి రావాలని వచ్చాం, అంతేగాని ఎవరినో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి రాలా. మేము ముఖ్యమంత్రి రావాలని వచ్చాం, అందుకోసం మేము నిలదీస్తున్నాం. ఆ బిల్డింగు ఏమిటి, ఎందుకు అనేటువంటి చర్చ కాదు ఇది. అక్కడికి వెళ్ళి నీకు నచ్చిన అంశాల మీద మాట్లాడతారు, కానీ మాటిచ్చి చేయాల్సిన అంశాలు మాత్రం తప్పించుకోవడానికి యూటర్న్లు తీసుకుంటారు. అది మీ నైజం. పంక్తు రాజకీయ నాయకుల్లాగా బిహేవ్ చేస్తున్నారు మీరు. అంటే మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పార్వతి గారు ఏడుస్తూ పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయలేదని అన్నారు. దీని గురించి మీరేమో? ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు మేము కూడా చెప్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అందులో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ 2 సంవత్సరాలు 17లో జరిగినటువంటి ఇన్సిడెంట్ 19 వరకు అధికారంలో ఉండి ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం అట్రాసిటీ యాక్ట్ కింద రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం
కేవలం బెనిఫిట్స్ మాత్రం ఇచ్చి నేరస్తులకు శిక్ష వేయడంలో విఫలమైంది. ఈరోజు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నేరస్తుల వైపు ఉన్నాడు కాబట్టి, నేరస్తులకు కొమ్ము కాస్తున్నాడు కాబట్టి, వాళ్ళకి శిక్ష పడనీయకుండా అడ్డుకుంటున్నాడు కాబట్టి ఈరోజు అతని కోసం మళ్ళీ మీరు యూటర్న్ తీసుకుని ఆయన 15 సంవత్సరాలు కాపాడటం కోసం మీరు ముందుకు వచ్చారు తప్ప ప్రీతికి కానీ ఆమె తల్లిదండ్రులకు కానీ ఎలాంటి న్యాయం చేయడానికి మీకు హృదయం లేదు. 2018లోనే ఆవిడ మీ జనసేన హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి ఎంటైర్ ఫైల్ మీ ఆఫీస్లో ఇచ్చింది. అయినా కూడా అప్పుడు మీరు చర్య తీసుకోలేదు. కేవలం రాజకీయానికి వాడుకున్నారు మీరు ఈ వెనుకబడిన వర్గాల వాళ్ళ ఓట్లని. అమరావతి స్టీల్ ప్లాంట్ గురించి మిస్ఇన్ఫర్మేషన్ లీడ్ చేసిన దాని మీద ప్రొహిబిషన్ లా తీసుకొస్తానంటున్నారు, మీరేంటమంటారు దీని గురించి? ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి అంశాల మీద ఎవరైనా మాట్లాడతారు. ఈరోజు ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చుంటే దాని మీద ఏ రకమైన చట్టాలు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటే తీసుకురావచ్చు. కాకపోతే ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఈ పౌరులందరికీ ఉంది. సబ్జెక్టు పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ మొరాలిటీ అనేటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఇదే ఆర్టికల్ కింద ప్రెస్ కూడా పనిచేస్తుంది, మీడియా కూడా పనిచేస్తుంది. ఈ మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా వ్యక్తిగతంగా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛలో భాగమే అని సుప్రీంకోర్టు పలుమార్లు చాలా స్పష్టీకరణ చేసింది. మరి అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పిన దానికి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, అలాంటి సాహసం చేయలేదు అని నేను అనుకుంటున్నాను. కెమెరామెన్ శ్రీతో అథా మొహమ్మద్, ఆర్టీవీ, విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.